ఫిష్ ఫ్రై అనే చేప ముక్కలు తీసుకురావడం జరిగింది. 3 ఉల్లిపాయలు 10 పచ్చిమిరకాయలు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒక బాండి పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా రావాలి కలరు. ఉల్లిపాయలు పేస్ట్ కొట్టాం కదా ఇందాక, ఉల్లిపాయది ఆ మిశ్రమం. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేయండి. పసుపు. వీటిని బాగా మగ్గించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలన్నమాట. 5 స్పూన్లు కారం వేస్తున్నాము. బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఫ్రై. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ బ్రహ్మానందం. మీరు చూస్తున్నారు ఈరోజు ఫిష్ ఫ్రై అన్నమాట. ఈ ఫిష్ ఫ్రై తయారు చేయడం కోసం నేను చేప ముక్కలు తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు చూస్తుంది నేను క్లీన్ చేసినటువంటి చేప ముక్కలు. ఇలా చేప ముక్కలు మార్కెట్ నుంచి తెచ్చి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై తయారు చేయడం కోసం మనం గ్రేవీ కోసం, ఫ్రై గ్రేవీ అన్నమాట. ఈ గ్రేవీ కోసం 3 ఉల్లిపాయలు 10 పచ్చిమిరకాయలు తీసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తాను ఏ విధంగా మిక్సీ పట్టాలన్నది. మీకు చూస్తున్నారు కదా, మనం ఇందాక ఏవైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చూపించామో వాటిని ముక్కలుగా కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలను మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పడితే ఈ విధంగా పేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ విధంగా రావాలి. మీరు రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రై కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది, సంథింగ్ స్పెషల్ అనమాట. ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం జనరల్గా అయితే అల్లం వెల్లుల్లి మసాలా అంతా పట్టించేసేసి ఈ ముక్కల్ని ఫ్రై చేసేసుకుంటాం. ఆ విధంగా కాదు నేను చూపించేది. సో ఇలా వెరైటీ వీడియోస్ చూపించాలి కదా మీకు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం ఫ్రై చేయడం కోసం ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఈ బాండీలో నూనె పోసుకోవాలి, తగినంత నూనె పోసుకుని ఇప్పుడు మన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందాక క్లీన్ చేసి వాటిని వేసుకోవాలి. దానికన్నా ముందుగా సాల్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను వేసుకుని ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కలను మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో ఎన్ని ముక్కలు పడతాయో చూసుకోండి. ఒక 3 నుంచి 4 ముక్కలు, మనం ఒక్క సైజుని బట్టి పడుతుంది. ఇంకా బాగా పెద్దదైతే 2 ముక్కలే పడతాయి మేము తీసుకున్నటువంటి బాండీ సైజుకి. సో మీరు చూసుకోండి, తెలిసిపోతుంది అది మీకు ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, మనం ఫ్రై చేసే ముక్కలు ఇందాక చూపించాను కదా మీకు, ఈ విధంగా రావాలి కలరు. కొంచెం టైం పడుతుందండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. హైలో పెడితే లోన ఉడకదు ముక్క. సో మీరు బాగా నీట్గా రావాలంటే ఈ కలర్ రావాలన్నమాట మనకి ముక్క అన్నది. చూస్తున్నారు కదా ముక్కలు మనం తీసేసుకుని పక్కకి అదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ కొట్టాం కదా ఇందాక, ఉల్లిపాయది ఆ మిశ్రమం, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపింది 3 స్పూన్లు వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేయండి. పసుపు 1 పావు చెంచా వేసుకోండి. వీటిని బాగా మగ్గించుకోవాలన్నమాట, మగ్గాలి. సో మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ మిశ్రమాన్ని. చూసారు కదా నూనె ఎలా తేరుకుందో, ఇలా తేరుకుంటే మనకి బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. 5 స్పూన్లు కారం వేస్తున్నాము. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ చేప ముక్కలు వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెంసేపు మగ్గిన తర్వాత లైట్గా, ఎంతో కాదు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ మసాలా అంతా కూడా దానికి ముక్కలకు కూడా బాగా పడుతుంది అనమాట.
అప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుని దించేసుకోవడమే. బస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఉప్పు కారం ఈ మిశ్రమంలో మొత్తం ముక్కలు వేసేసి కలిపేసుకుని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ 1 నిమిషం మగ్గిన తర్వాత మనకి మొత్తం కూర రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇది ఫ్రై బాగుంది కదా, స్పెషల్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రెగ్యులర్ ఫ్రై కన్నా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది మాకు కామెంట్లో తెలియజేయండి. సో ఇదే ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన బ్రహ్మి కబుర్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.